అధికారుల నిర్లక్ష్యం, స్థానిక ప్రజాప్రతినిధుల తీరుతో వరంగల్ పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైటెక్ హంగుల సమీకృత మార్కెట్ నిర్మాణాన్ని నిధుల కొరత వెక్కిరిస్తోంది. కొన్ని పిల్లర్లకి పరిమితం కాగా మరికొన్ని షట్టర్స్ వరకు వచ్చి ఆగిపోయాయి. దూర ప్రాంతాల నుంచి లారీలపై వచ్చే పండ్లు, కూరగాయలు అమ్మేందుకు మార్కెట్లో స్థలం లేక వ్యాపారులు రోడ్లపైనే అమ్మకాలు జరుపుతున్నారు. వరంగల్ నగరంలో మార్కెట్ పన్నులు నిలిచిన కారణంగా వ్యాపారులు ప్రజల కష్టాలపై విసిక్స్ గ్రౌండ్ రిపోర్ట్. నిధులేమితో సమీకృత మార్కెట్ నిర్మాణం పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. 2 ఏళ్లు గడిచినా పనులు పూర్తి కాకపోవడంతో వ్యాపారం రోడ్లపైనే కొనసాగిస్తున్నారు. వ్యాపారులు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఏమంటున్నారు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్ ప్రజలకు మౌలిక సదుపాయాలతో అంటే మాంసం కావచ్చు, కూరగాయలు కావచ్చు, నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి సమీకృత మార్కెట్ను అట్టహాసంగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం దానికి నిధులు కేటాయించకపోవడం వల్ల ఆ కేటాయించినటువంటి స్థలం కానీ కేటాయించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు నిరుపయోగంగా పడిపోవడం అనేటువంటిది కాకుండా దాన్ని ఎంతో ఆతృతగా చూసినటువంటి కస్టమర్లు ప్రజలు నగర ప్రజలకు ఒక మంచి మోడల్ మార్కెట్ను తీసుకొస్తామని పగల్బల్ పలికినటువంటి గత పాలకులు లేదా గత తీసుకున్న అధికారుల నిర్ణయమో మరి అధికారుల యొక్క గుడ్డితనమో నిధులు కేటాయించడంలో వాళ్ళ వైఫల్యం చెందడమో మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా నిర్వహించడం ఉపయోగించడంలో వైఫల్యం చెందడం ఇప్పుడు నిరుపయోగంగా ఉండడం కోట్లాది రూపాయలు నగర నడిబొడ్డున ఉన్నటువంటి సమీకృత మార్కెట్లో ఏ సౌకర్యాలు లేక కుక్కలు, పందులు, అనేక రకాలైనటువంటి పశువులు అవి పడుకునేటువంటి స్థలంగా మారిపోవడం, పాలకులు కనువిప్పు కలిగి వాటిని వెంటనే అధికారులు మున్సిపల్ అధికారులు కూడా మొద్దు నిద్రలో ఉన్నారు. లేచి దాన్ని కొంతన్నా మాడిఫై చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం అతి తొందరగా నిధులు విడుదల చేసి ఆ మార్కెట్ను పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఖచ్చితంగా అతి తొందరగా దాన్ని అందుబాటులోకి తీసుకొస్తే అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు మరి మటన్ అమ్ముకునే వాళ్ళు కావచ్చు, చికెన్ అమ్ముకునే వాళ్ళు కావచ్చు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో వస్తే వాళ్ళ రోజువారీ కార్యక్రమాలకు మరి ఉపయోగంగా ఉంటే బాగుంటుంది. సో దీనికోసం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తొందరగా చర్యలు చేపట్టి నిధులు విడుదల చేసి వారి యుద్ధ ప్రాతిపదికన దాన్ని పూర్తి చేస్తే బాగుంటుంది. మార్కెట్ నిర్మాణం కోసం ప్రభుత్వం 50 కోట్లతో నిర్మాణం చేపట్టింది. చూడొచ్చు, మనం విజువల్స్లో చూడొచ్చు. ఏ పనులు కూడా 50 కోట్లతో చేపట్టిన పనులు ఇప్పటికి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పిల్లర్లలోనే పూర్తిగా నిధులు లేని కారణంగా నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. దీని కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, వారు ఏం కోరుకుంటున్నారో కొందరు వ్యాపారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. 2001లో ఇది ప్రారంభమైనది. ఇప్పటికి 23 నెలలు అవుతుంది ఇది ప్రారంభించి. ఇది ఒక మార్కెట్ నడవడానికి మంచి, హైదరాబాద్ తర్వాత ఇది వరంగల్ మార్కెట్ అతిపెద్ద మార్కెట్. దీనికి నుంచి యాపిల్ కానీ, సంత్రాలు కానీ, మ్యాంగోస్, బత్తాయిలు కూడా మన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి యాపిల్ మన దగ్గరికి వస్తాయి. దీని మీద ఆధారపడి కనీసం ఒక 50-60 వేల మంది నిరుద్యోగులు పనులు అమ్ముకోవడం కానీ, పనులు కొనడానికి కానీ ఇక్కడి నుంచి తీసుకుపోయి సిటీలో వేరే మహిబాద్ కానీ, తొర్రూరు కానీ, వర్ధనపేట కానీ, కరీంనగర్ కానీ, ఖమ్మం కానీ ఇక్కడి నుంచి తీసుకుపోయి మన దగ్గర నుంచి అమ్ముకునేవారు. దీన్ని కూలగొట్టడం వలన పూర్తిగా మార్కెట్ మొత్తం దీనస్థితికి వచ్చింది. ఎందుకంటే వ్యాపారం చేయాలన్నా కూడా చేయలేకపోతున్నాము. ఎందుకంటే ఇది ఇంతకుముందు ఉన్న పాలకులు ఎప్పటికప్పుడు వచ్చి ఒక నెల రోజులనే కాల్ చేయాలని మమ్మల్ని వేధించి దాన్ని కాల్ చేపించి కూలగొట్టి మాకు ఒక 1 ఇయర్లోనే కట్టిస్తామని చెప్పినారు. ఇప్పటివరకు కూడా కట్టియలేదు దాన్ని. సరే, ఇప్పుడు ప్రభుత్వం పోయింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయినా తొందరగా దీని పని కంప్లీట్ చేసి ఈ వ్యాపారస్తులకు అండర్వేర్ చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. గ్రేటర్ వరంగల్ అంటే ఇప్పుడు మన రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం, 2వ నగరంగా మనం వరంగల్ చెప్పుకుంటున్నాం. ఈ వరంగల్లో పండ్ల మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్. ఈ మార్కెట్ ఉన్నదాన్ని కూల్చి వ్యాపారస్తులు రోడ్ల మీద వాళ్ళ బతుకులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మేము కట్టిస్తామని చెప్పి 50 కోట్లతో కట్టిస్తామని వాగ్దానం ఇచ్చి స్వయాన మంత్రి గారు కేటీఆర్ గారు వచ్చి ప్రారంభం చేశారు. ప్రారంభం చేసి కూడా 2 ఇయర్స్ అయిపోయింది. మరి ఇప్పటిదాకా వాళ్ళ వ్యాపారస్తులందరూ వాంపోతున్నారు, మా వ్యాపారాలు పోతున్నాయి. అతిపెద్ద వ్యాపారం చేసే మంచి కేంద్రాన్ని ఈరోజు ఖరాబ్ చేసి కట్టిస్తామని మాట ఇచ్చి చెప్పేసి వెళ్ళిపోయిండు. 10 లక్షల మందికి ఈరోజు సరిపోయేంత మార్కెట్ ఉండాలి.
ఈ మార్కెట్ చిన్నగా ఉంది. ఇప్పుడు 4 ఎకరాలు అంటే 4 ఎకరాలు సరిపోయే పరిస్థితి లేదు. దీనిలో ఫిష్ మార్కెట్ అంటాను, దీనిలో ఈ మాంసం కూడా ఇల్లు అమ్ముదాం అంటాను. అంటే మటన్ మార్కెట్, ఫిష్ మార్కెట్ ప్లస్ ఇది ఈ పండ్ల మార్కెట్ అంటారు. అంటే సరిపోయే పరిస్థితి లేదు. అయినా దీన్ని కట్టియడం కూడా చాలా ఇరుకుగానే కనబడుతుంది. పెద్ద పెద్ద వాహనాలు వస్తే ఇక్కడ పోయే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలి, నిధులు మళ్ళీ వెంటనే మంజూరు చేయాలి, ఈ వ్యాపారస్తులను కాపాడాలి. లోపల ఉన్నప్పుడు మాకు కొంచెం సేఫ్టీ ఉండేది, ఇప్పుడు బయటకు వచ్చినాక మాకు సేఫ్టీ లేకుండా అయింది. అది కట్టడం లేట్ అయిన కొద్దీ మాకు ఇబ్బందులు బాగా పెరిగిపోతున్నాయి. ఇక్కడికి వచ్చి ఇప్పుడు సంవత్సరంన్నర అయిపోతుంది. మళ్ళీ మార్చి వస్తే 2 years. మార్చి 18వ తారీఖు 20వ తారీఖు తీసేశారు. బయటకు వచ్చాం, అప్పటి నుంచి బయటనే అమ్ముకుంటాం రోడ్ల మీద. మళ్ళీ వీడికి వచ్చినాక మున్సిపాలిటీ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం, చెత్త తీసే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. మళ్ళీ మున్సిపాలిటీ వాచ్మెన్లకు రాత్రి 500, రోజుకు 500 పెట్టి వాళ్ళకు కాపలు ఉంచుతున్నాం. త్వరగా పూర్తి చేసి లోపల ఇచ్చేటట్టు గవర్నమెంట్ కృషి చేయాలని కోరుకుంటున్నాం. ఇంతవరకు మార్కెట్ అందులో అయితే మంచిగా ఉండే, మనకు లోపల ట్రాఫిక్ జామ్ అయ్యకపోయేది, మంచిగా సేఫ్ ఉండేది. ఇప్పుడు ఏమో మొత్తం ట్రాఫిక్ జామ్. ఈ మార్కెట్ తొందరగా కావాలి బిడ్డ. మేము రోడ్డు మీద బతుకుతున్నాం, రోడ్డు మీద గుడ్లు తింటున్నాయి, దొంగలు ఎత్తుకోపోతారు, 20 రూపాయలు 30 రూపాయల కిలో తెస్తున్నాం. ఈ మార్కెట్ కుల కొడితే మాకు ఆగం చేసిరు. ఆ మార్కెట్ దబ్బున అయితే అందులో ఏదో బతుకుతాం. గజ్వేల్ నుంచి కంకి తెస్తున్నాం, దొంగలే సగం ఎత్తుకోపోతారు. పండుకునేటోళ్ళకి బతలాడలేరు, 200 300 ఇచ్చినా పంటలేరు. ఇక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి వస్తాయి, ఢిల్లీ నుంచి వస్తాయి, కాశ్మీర్, షిమ్లా నుంచి వస్తాయి, యాపిల్స్ వస్తాయి, కమలాలు వస్తాయి, మరియు ద్రాక్ష, అన్ని రకాల ఫ్రూట్స్ వస్తాయి. కాకపోతే ఏంటంటే మాకు దించుకొని కూడా వెహికల్స్ వస్తే దించుకొని కూడా మాకు ప్రాబ్లం అవుతుంది బాగా, మార్కెట్ లేకుండా. ఆ రోడ్డు మీద పెడితే ట్రాఫిక్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, మాకు రోడ్డు మీద వ్యాపారం చేయలేకపోతున్నాం. జల్దీ త్వరగా ఇది కంప్లీట్ చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం వారు, ఎమ్మెల్యే గారు కానీ, ప్రభుత్వం వారు కానీ పండు వచ్చిందని మమ్మల్ని దుకాణాలు నడుపుకుంటోళ్ళను మాయమాటలు చెప్పి మమ్మల్ని 1 సంవత్సరంలోపే బయట పంపించి 1 సంవత్సరం కట్టిస్తామని చెప్పి బయట పంపించు. 1 సంవత్సరం పోయి 2 సంవత్సరాలు అవుతుంది. బయటకు పంపించిన దుకాణాలు కూడా 4 ఉండలేని పరిస్థితిలో ఉన్నటువంటి రూములలో మాకు అప్పచెప్పిళ్ళు. ఆ రూములు ఉండలేక రోడ్ల మీద కిరాయి తీసుకొని చుట్టుపక్కల రోడ్ల మీద షట్టర్స్ కిరాయి కానీ ఏది దొరకని వాళ్ళు రోడ్ల మీదనే అమ్ముకుంటూ ట్రాఫిక్ ఇబ్బందిగా అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు 2 సంవత్సరాలు అయినా కానీ మాకు ఈ వర్క్ ఇంతవరకు కూడా కంప్లీట్ కాలేదు. గత స్టార్టింగ్లో ఇక్కడ 50 కోట్లు వచ్చినాయి అని చెప్పి ఇంటిగ్రేట్ మార్కెట్ అని 2 కలిపి దాన్ని ఇచ్చేసి కూలగొట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిండ్రు. ఇప్పటికైనా కానీ జల్దీ అయితే బాగుంటుందని. ఇంకొక విషయం ఏంటంటే మా పండ్ల మార్కెట్ స్థలాన్ని పూలకు, చేపలు కానీ, పండ్ల కానీ, మటన్ కానీ దానికి వేరే కేటాయించారు. ఆ స్థలాన్ని కూడా ఇప్పుడు మాకే కేటాయించాలని కోరుతున్నాను. త్వరగతిన పూర్తి చేయించి రోడ్ల మీద వ్యాపారం కొనసాగిస్తున్న వారికి మార్కెట్లోనే గదులు కేటాయించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాల్సిన అవసరం ఎంతనే ఉంది. వీడియో దశరథ్తో అశోక్, విస్క్ న్యూస్, వరంగల్.